గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. చూడన్నావా, నెక్స్ట్ ఫ్రాక్షన్ మీద ఉన్నటువంటి అప్లికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. నాన్న అప్లికేషన్స్ మీద డైరెక్ట్ ఫార్ములాస్ మీకు ఎంసెట్లో వచ్చినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ఒకసారి చూద్దాం నాన్న, ఏమంటున్నాడు చూడరా. ఒక అప్లికేషన్స్ ఆఫ్ ఫ్రాక్షన్ ఫోర్స్. అప్లికేషన్స్ జస్ట్ వీటిని ఫ్రాక్షనల్ ఫోర్స్ ఎక్కడెక్కడ అప్లై అవుతుంది ఏంటి వాటి గురించి మాట్లాడుకుందాం. అప్లికేషన్స్ ఆన్ ఫ్రాక్షన్ కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ మాట్లాడుతాం. ఇది పెద్ద బ్లాక్ రా నాన్న, ఇది క్యాపిటల్ ఎం మాస్ ఉన్నటువంటి బ్లాక్ రా ఇది. ఓకే, ఇది హారిజాంటల్ సర్ఫేస్ మీద, రఫ్ సర్ఫేస్ మీద ఉంది. సరే, ఈ సిచ్యువేషన్ బాగానే ఉంది. అయితే ఇక్కడ ఏదో ఒక స్మాల్ ఎం మాస్ ఉన్నటువంటి బ్లాక్ ఇలా వర్టికల్ గా దీన్ని కాంటాక్ట్ అయింది. ఏంటన్నాను, వర్టికల్ గా కాంటాక్ట్ అయ్యింది. ఈ వర్టికల్ గా కాంటాక్ట్ అయి ఉన్నప్పుడు ఈ సిచ్యువేషన్ లో ద సిస్టమ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం. ద సిస్టమ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం అని ఇచ్చాడు రావచ్చు. ఈక్విలిబ్రియం అని ఇచ్చేసి వాట్ ఈస్ ద ఫోర్స్ విచ్ ఇస్ యాక్ట్స్ ఆన్ దట్ ఎం బై ది స్మాల్ ఎం అడిగితే పరిస్థితి ఏంటి? లేదు, ఇక్కడ హారిజాంటల్ ఫోర్స్ అనేది క్యాపిటల్ ఎఫ్ అప్లై చేస్తే పరిస్థితి ఏంటి? ఇక్కడ ఎఫ్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయి. అలానే ఇక్కడ మనకు వచ్చేటువంటి ఎఫ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి లేకపోతే యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏమైనా సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? యాక్సలరేషన్, వెన్ యూ ఆర్ అప్లైయింగ్ దట్ హారిజాంటల్ ఫోర్స్ క్యాపిటల్ ఎఫ్ ఆన్ స్మాల్ ఎం, the total system which is moves with an acceleration of a అనేటువంటి యాక్సలరేషన్ తో మూవ్ అవుతుంటే పరిస్థితి ఏంటి? ఇక్కడ యాక్సలరేషన్ ఏమొస్తుంది? యాక్సలరేషన్ మస్ట్ బి ఈక్వల్స్ టు ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లైడ్ డివైడెడ్ బై టోటల్ మాస్ that must be equals to F means A is equals to F by total mass is nothing but total mass capital M plus small m. వచ్చేసింది, ఈజీ. అరే, ఈ బాడీ అనేది ఈక్విలిబ్రియం పొజిషన్ లో ఉంది, ఇది డౌన్వర్డ్స్ రావట్లేదు. ఈ స్మాల్ ఎం డౌన్వర్డ్స్ రావట్లేదు అని అంటే డౌన్వర్డ్స్ ఫోర్స్ ఏంటన్నా ఎంజీ, వెయిట్ ఆఫ్ ది స్మాల్ ఎం. అండ్ దెన్ రావట్లేదు అని అంటే అప్వర్డ్ ఫోర్స్, ఈ కాంటాక్ట్ సర్ఫేసెస్ మధ్యన ఫ్రాక్షనల్ ఫోర్స్ డెవలప్ అవుతుంది. ఈ ఫ్రాక్షనల్ ఫోర్స్ అనేది ఈ రెండు బ్లాక్స్ మధ్యన డెవలప్ అవుతున్నటువంటి ఫ్రాక్షనల్ ఫోర్స్ ఈ స్మాల్ ఎంజీకి ఈక్వల్ అవడం వల్ల ఏమవుతుందన్న, ఈ బ్లాక్ అనేది ఈ అప్పర్ పొజిషన్ లోనే ఉంటుంది. ఇది కిందకి కానీ పైకి కానీ మూవ్ అవ్వకుండా చక్కగా ఇక్కడే ఉంటుంది అనమాట. అంటే ఏంటర్ ద స్టాటిక్ ఫ్రాక్షనల్ ఫోర్స్ ఇన్ బిట్వీన్ ది టూ కాంటాక్టింగ్ సర్ఫేసెస్ మస్ట్ బి ఈక్వల్స్ టు ఎంజీ. ఏమవుతుందన్న, ఎంజీ అవుతుంది. ఏమవుతుందిరా, ఎంజీ అవుతుంది. దట్ పాయింట్ ఈస్ వెరీ క్లియర్. ఓకే, దట్ పాయింట్ ఈస్ వెరీ క్లియర్. సింప్లీ ఎంజీ ఈస్ ఈక్వల్స్ టు ఫార్ములా. అరే, the static fractional force Fs is equals to mu s into n. అంటే ఇక్కడ నార్మల్ రియాక్షన్ ఎంత వస్తుందిరా? నార్మల్ రియాక్షన్, this is the normal reaction, the normal reaction which is applied perpendicular to the contacting surface. ఈ కాంటాక్టింగ్ సర్ఫేస్ కి పర్పెండిక్యులర్ గా యాక్ట్ చేసేటువంటి ఫోర్స్ నార్మల్ రియాక్షన్. ఈ నార్మల్ రియాక్షన్ ఎక్కడ డెవలప్ అవుతుంది? టూ కాంటాక్టింగ్ సర్ఫేసెస్ నుంచి నార్మల్ రియాక్షన్ ఏంటన్నా కాంటాక్ట్ అయినటువంటి ఈ సర్ఫేసెస్ పర్పెండిక్యులర్ గా యాక్ట్ చేస్తుంది అవుట్వర్డ్స్. అంటే ఇప్పుడు ఏమైనా తీసుకోవచ్చు, ఎన్ మస్ట్ బి ఈక్వల్స్ టు ఎన్ ఈక్వల్ టు ఎఫ్. దెన్ వీ హ్యావ్ టు రైట్ దట్ ద నార్మల్ రియాక్షన్ ఎన్ ఇస్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ ఏ, ఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ ఏ. Simply we have to write that the normal reaction must be equal to n equal to na. N is equals to m, a small m into acceleration is nothing but acceleration of the system is nothing but capital F by capital M plus small m, acceleration of the particular system, that is n is equals to small m into capital F divided by capital M plus small m. That is the equation. అరే, ఈ ఈక్వేషన్ వచ్చేసింది కదా. నెక్స్ట్ ఏందో చూడండి రా బుజ్జే. ఇంతవరకు ఎన్ వచ్చేసేసింది, అంతా క్లియర్, చాలా క్లియర్ గా ఉంది. నాకు ఇక్కడ ఎంజీ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏమొచ్చేసింది కదా, when small m, what is this? Small m is in equilibrium లో ఉంది. అంటే ఏంటి అబుజీ? రెస్ట్ పొజిషన్ లో ఉంది. ఎవరు? స్మాల్ ఎం. అయితే పరిస్థితి ఏంటి?
the static frictional force must be equal to static frictional force in between the two contacting surfaces must be equal to mg. Fs is equals to mg. Fs is equals to mu s into n is equals to mg. Okay, Rabuji, mu s is equals to simply mu s into n is equals to mg. Are నీకు ఆల్రెడీ తెలుసు ఈ mg is equals to mu s into n means already you know that the normal reaction between the two contacting surfaces be a small m into capital F by small m plus array ikkada n must be equals to capital F వస్తుంది capital M into a కదా ఈ నార్మల్ రియాక్షన్ తో మూవ్ అయ్యేది ఏంటి క్యాపిటల్ M కదా ఈ నార్మల్ రియాక్షన్ తో మూవ్ అయ్యేది ఏంటి ఈ నార్మల్ ఫోర్స్ తో మూవ్ అయ్యేటువంటి బ్లాక్ ఏంటి క్యాపిటల్ M కదా కాబట్టి ఇక్కడ క్యాపిటల్ M రావాలి రాబోజీ క్యాపిటల్ M తీసుకోండి మూవ్ అయ్యేది ఎవరు ఈ క్యాపిటల్ M కాబట్టి ఇక్కడ ఎఫెక్టెడ్ మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఎఫెక్టెడ్ మాస్ ఇస్ నథింగ్ బట్ m ఇంటూ f బై స్మాల్ m ప్లస్ క్యాపిటల్ దట్ ఈస్ ఇక్కడ స్మాల్ m అని తీసుకోవచ్చు స్మాల్ m ఇంటూ క్యాపిటల్ F ఇంటూ క్యాపిటల్ M డివైడెడ్ బై స్మాల్ m ప్లస్ capital M. That is the equation. Equation this is contrapose. So formula F is equals to formula. We మొత్తం ఎడ తీసుకొచ్చేసి రాసేనమ్మా మీకు కావాల్సిన ఈక్వేషన్ వస్తుంది రాసేసేనమ్మా mu s into n వాల్యూ ఇచ్చినట్టు క్యాపిటల్ M into capital M into F by small m plus capital M ఇది కూడా అన్న ఇక్కడ వస్తుంది capital M ఇది కూడా అన్న ఈ స్మాల్ n వాల్యూ మాత్రమే సబ్స్టిట్యూట్ చేసేస్తాం capital M వాల్యూ ఎంత వచ్చి ఇక్కడ capital M into f by m plus m ఇది వాల్యూ ఇక్కడ నాకు f కదా కావాల్సింది m వచ్చి mg into small m plus capital M అరే క్రాస్ మల్టిప్లై చేసాను వచ్చి capital M divided by mu s into capital M is equals to F. The force acts on the blocks. The force acts on the blocks. Entrana idi M set epudu ochindi M set M set model lo ochindi nanna okasari ee model lo okasari M set lo ochindi and then ee model lo JE lo kuda ochindi nanna okasari gamaninchandi. The force acts on the block is nothing but mg into small m plus capital M by mu s into capital M. ఆ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ని గుర్తుపెట్టుకోవాలి ఇచ్చినటువంటి అడిగినటువంటి టాపిక్ ని మనం అనలైజ్ చేసుకోవాలి ఓకేనన్నా ఇంకొక రెండు అప్లికేషన్స్ ఉన్నాయి రాబోచ్చి ఆ రెండు అప్లికేషన్స్ చెప్పి మనం నెక్స్ట్ టాపిక్ కి ప్రాబ్లమ్స్ కి వెళ్ళిపోదాం రాబోచ్చి ప్రాబ్లమ్స్ ఆన్ ఫ్రాక్షన్ కి వెళ్ళిపోదాం okay body placed in a contact with a next application వచ్చి నెక్స్ట్ అప్లికేషన్ చెప్తానరా ఈ అప్లికేషన్ అయిపోయింది కదా అరే నెక్స్ట్ అప్లికేషన్ వచ్చి ఇదేంట్రా when a body placed in contact with the inner wall of rotating hollow cylinder body placed in contact are chala easy application body placed in contact with the inner wall what is this nana inner wall of the rotating hollow cylinder చెప్పండి రాబుజీ హాలో సిలిండర్ అంట చిన్నదిరా హాలో సిలిండర్ ఇది ఒక హాలో సిలిండర్ రాబుజీ హాలో సిలిండర్ అలా ఫిలుకడి హాలో సిలిండర్ రాబుజీ అయితే ఈ హాలో సిలిండర్ కి ఒక వాల్ దగ్గర ఒక బ్లాక్ నేను ఏం చేశాను కాంటాక్ట్ లో ఉంచాను ఈ బ్లాక్ ఉన్నటువంటి వైట్ ఎటువైపు యాక్ట్ చేస్తుంది రా ఎంజీ డౌన్వర్డ్స్ యాక్ట్ చేస్తుంది ఇది ఈక్విలిబ్రియం పొజిషన్ కాంటాక్ట్ అంటే ఈ వాల్ ని అలానే పట్టుకొని ఉండాలి అదేం స్లైడ్ అవ్వట్లేదు ఈ వాల్ మీద జస్ట్
ఎలా ఉంది అన్న కాంట్రాక్షన్ లో ఉంది, జస్ట్ పట్టుకొని మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటంటే ఫ్రిక్షనల్ ఫోర్స్, ద స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ విచ్ ఇస్ యాక్ట్స్ ఇన్ ద డౌన్వర్డ్ అప్వర్డ్ డైరెక్షన్. ఏమన్నా అప్వర్డ్ డైరెక్షన్ mg అంటే ఏంటి, ఈ బాడీ డౌన్వర్డ్స్ మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంది, కానీ పాసిబిలిటీ ఉంది కాబట్టి దానికి అప్వర్డ్ డైరెక్షన్ లో, అంటే డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఈ బాడీ మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో మనకి డెవలప్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో నాకు అప్లై అవుతుంది ఏంట్రా బుజ్జి, ఇలా రొటేట్ అవుతుంది, ఇలా రొటేట్ అవుతుంది చక్కగా, ఇదిగో ఇలా రొటేట్ అవుతుంది. ఇలా రొటేట్ అవుతున్నప్పుడు పరిస్థితి ఏంటి, the centrifugal force which is acts outward from the rotation, that is mr omega square. ఎంత అవుతుంది రా బుజ్జి, mr omega square. This is nothing but centrifugal force which is acts on the body. అరే ఈ బాడీని, ఈ కాంటాక్టెడ్ బాడీని జస్ట్ ఈ బ్లాక్ ని ఈ వాల్ కి కాంటాక్ట్ లో ఉంచడానికి యాక్ట్ చేస్తున్నటువంటి అవుట్వర్డ్ ఫోర్స్ ఏంటంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఇది ఇలా రొటేట్ అవుతున్నప్పుడు మనకి బయటికి, అంటే ఏంటన్నా ఈ ఫోర్స్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఎటువైపు యాక్ట్ చేసుకున్నా, సెంటర్ ఆఫ్ రొటేషన్ నుండి అవుట్వర్డ్స్ యాక్ట్ చేస్తుంది. అవుట్వర్డ్స్ అంటే అవుట్వర్డ్స్ యాక్ట్ చేస్తుంటే ఎవరి మీద యాక్ట్ చేస్తున్నట్రా, ఈ బ్లాక్ మీద అవుట్వర్డ్స్ యాక్ట్ చేస్తున్నటువంటి ఫోర్స్ mr omega square. అయితే ఇక్కడ ఇది కాంటాక్ట్ సర్ఫేస్ ఉంది కదా నాన్న, ఈ బ్లాక్ ఇక్కడ కాంటాక్ట్ సర్ఫేస్ ఉంది కదా, ఈ కాంటాక్ట్ సర్ఫేస్ దగ్గర మనకి అవుట్వర్డ్స్, ఈ కాంటాక్ట్ సర్ఫేస్ కి పర్పెండిక్యులర్ గా అవుట్వర్డ్స్, ఈ కాంటాక్ట్ సర్ఫేస్ కి ఇది కూడా నాన్న, ఈ కాంటాక్ట్ సర్ఫేస్ కి బ్లాక్ కి అవుట్వర్డ్స్ నార్మల్ రియాక్షన్ యాక్ట్ చేస్తుంది అనమాట. నార్మల్ రియాక్షన్ విచ్ ఇస్ యాక్ట్స్ పర్పెండిక్యులర్ టు ది కాంటాక్ట్ సర్ఫేస్ ఇన్ బిట్వీన్ ది బ్లాక్ అండ్ ది సిలిండర్. ఈ సిలిండర్ కి ఈ బ్లాక్ కి మధ్య కాంటాక్టింగ్ సర్ఫేస్ కి పర్పెండిక్యులర్ గా ఈ బాడీకి అవుట్ సైడ్ యాక్ట్ చేసేటువంటి ఫోర్స్ నార్మల్ రియాక్షన్. ఓకేనా, దిస్ ఇస్ ద నార్మల్ రియాక్షన్. అరే ఇక్కడ నాకు తెలిసినటువంటి ఈక్వేషన్ ఏంటంటే వచ్చి frictional force must be equals to when the block is in equilibrium, when the block in equilibrium దగ్గర ఉందిరా. ఈక్విలిబ్రియం అంటే రెస్ట్ పొజిషన్ లో ఉంది. రెస్ట్ పొజిషన్ లో ఉన్న పరిస్థితి ఏంటి రావచ్చు అంటే ఈ బ్లాక్ మూవ్ అవ్వట్లేదు, ఈ హాలో సిలిండర్ రొటేట్ అవుతుంది అంతేగాని ఈ బ్లాక్ కిందకో పైకో మూవ్ అవ్వట్లేదు, ఇది జస్ట్ రెస్ట్ పొజిషన్ లో ఉంది. ఈ సిచ్యువేషన్ లో ఫ్రిక్షనల్ ఫోర్స్ Fs is equals to mg కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ Fs is equals to mu s into n, that must be equals to mg. అరే ఇక్కడ n అంటే ఏంట్రా, నార్మల్ రియాక్షన్. నార్మల్ రియాక్షన్ will be balanced by the mr omega square. n is equals to mr omega square. Then we have to write that mu s into mr omega square equals to mg. అరే m క్యాన్సిల్ రవచ్చు సింపుల్ గా, m క్యాన్సిల్ చేసేయండి, నాకెందుకు ఈ గోల్ అంతా. మరి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయబోతున్నాం మనం, యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏంటన్నా రొటేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడరా మ్యూఎస్ కూడా అటు తీసుకుని వెళ్ళి రావచ్చు, ఆర్ ని కూడా ఇటు తీసుకుంటారా, ఎంత అవుతుంది, మ్యూ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు జీ బై మ్యూ ఎస్ ఇంటూ ఆర్. దెన్ ఒమేగా ఇస్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ జీ బై mu s into r. Angle of rotation is equals to g by mu s into r. R is nothing but the radius of the particular, what is this now, r is nothing but the radius of cylinder, hollow cylinder. Omega is nothing but angle of rotation. Angle of rotation వచ్చిన తర్వాత time period, the minimum time period of revolution of that cylinder. ఏంట్రా సిలిండర్ యొక్క రెవల్యూషన్ టైం పీరియడ్ ఎంత, సిలిండర్ టైం పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్, రెవల్యూషన్ ఎంత బుచ్చి, సిలిండర్ టైం పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ ఒమేగా is equals to 1/t. That must be equals to t is equals to 2 pi, omega must be equals to 2 pi by t, or t omega t is equals to 2 pi by omega, t is equals to 2 pi by omega. అంటే ఎంత వచ్చింది బుజ్జి ఇక్కడ, టైం పీరియడ్ t is equals to 2 pi by omega means root over g by mu s into r, దీన్ని ఎంత వచ్చి 2 pi into root over
mu s into r divided by g. ఇదిరేనా టైం పీరియడ్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 2.2 ఎంతనా ఎంత వస్తుంది 2.2 mu r by mu s into r by g. ఇదిరా టైం పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్ సిలిండర్ కి ఫార్ములా. జాగ్రత్తగా తీసుకుందామా. ఈ అప్లికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ రా. ఈ అప్లికేషన్ వదిలిపెట్టద్దు. ఈ అప్లికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ అప్లికేషన్ కూడా తీసుకోండి రా. తీసుకోవాలి. తీసుకుంటే మనం ఏదైనా చేయగలం, లేకపోతే ఇబ్బంది అయిపోతుంది. తొందరగా ఓకే అమ్మా. నెక్స్ట్ ఇంకొక అప్లికేషన్ చెప్తాను రా బుజ్జి. రఫ్ చేస్తున్నారు ఇది అప్లికేషన్. చూడండి ఇంకొక అప్లికేషన్ రా బుజ్జి. ఇది బాడీ ప్లేస్డ్ ఇన్ కాంటాక్ట్ విత్ ది బాడీ ప్లేస్డ్ ఇన్ కాంటాక్ట్ విత్ ది front surface of ఏమంటున్నారా front surface of moving truck. అరే బుజ్జి మూవింగ్ ట్రక్ తీసుకుంటున్నాను రా బుజ్జి. ఇది ఒక మూవింగ్ ట్రక్. జస్ట్ దీన్ని ట్రక్ గా తీసుకుంటారు రే. అదేదో కొత్తగా ఉందని అనుకోమాకండి. నాకు అసలు డయాగ్రామ్స్ అవి గీయడం చాలా ఇబ్బంది. సరే ఇది ఒక ట్రక్ రా బుజ్జి. ట్రక్ ఉన్నటువంటి ఫ్రంట్ ఫేస్ ఇది ట్రక్ కి సంబంధించిన ఫ్రంట్ ఫేస్. ఇది ఫ్రంట్ ఫేస్. ఈ ఫ్రంట్ ఫేస్ కి నేను ఏం చేశాను, ఒక బ్లాక్ ని కాంటాక్షన్ లో ఉంచాను అన్నమాట. ఈ బ్లాక్ ని కాంటాక్షన్ లో ఉంచాను. దిస్ ఇస్ ద బ్లాక్ విచ్ హ్యావింగ్ ది మాస్ విచ్ ఇస్ కాంటాక్ట్ విత్ ది మూవింగ్ ట్రక్ విత్ అన్ యాక్సలరేషన్ ఆఫ్ ఏ. అరే ఈ ట్రక్ ఎంత యాక్సలరేషన్ తో మూవ్ అవుతుందా? ఏ యాక్సలరేషన్ తో మూవ్ అవుతుంది. ఈ ట్రక్ కి సంబంధించినటువంటి ఫ్రంట్ ఫేస్ లో ఈ బ్లాక్ ని కాంటాక్ట్ చేసి ఉంచాను. ఈ సిచ్యువేషన్ లో మనం ఎలా మాట్లాడుకుంటాం ఏంటి, అసలు దేని గురించి మాట్లాడుకుంటాం ఏంట్రా బుజ్జి? అండర్ ఈక్విలిబ్రియం కండిషన్స్. అరే దీని ఇక్కడ ఒక విషయం మాట్లాడుకుందాం. దీన్ని ఎంజీ ఎప్పుడు డౌన్వర్డ్స్ ఉంటుంది కాబట్టి ఇది డౌన్వర్డ్స్ మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది అప్వర్డ్స్ ఉంటుంది. ఈక్విలిబ్రియం కండిషన్. ఈక్విలిబ్రియం అని అంటే ఏంట్రా బుజ్జి? ఆ బ్లాక్ అనేది రెస్ట్ లో ఉంది. ఇలా తీసుకో. ఈక్విలిబ్రియం కండిషన్, the frictional force, the limiting frictional force must be equals to mg. ఎంత అవుతుంది? FL is equals to mg. FL must be equals to mg. నాకు ఆ విషయం వచ్చేసేస్తుంది. అంటే లేకపోతే స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ μs into n is equals to mg. దీని ఫోర్స్ కరెక్టేనా? మరి నార్మల్ రియాక్షన్ ఎటువైపు ఉంటుంది? నార్మల్ రియాక్షన్ ఏమో ఇది నార్మల్ రియాక్షన్ బయటికి ఇలా ఉంటుంది నార్మల్ రియాక్షన్. మరి మనం ఇక్కడ సూడో ఫోర్స్ ఒకటి యాక్ట్ చేస్తుంది కదా. సూడో ఫోర్స్ ఎటువైపు యాక్ట్ చేస్తుంది రా బుజ్జి? ద సూడో ఫోర్స్ విచ్ ఇస్ యాక్ట్స్ ఇన్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్. అరే నేను ముందుకు మూవ్ అవుతున్నాను, ఈ బాడీ కాంటాక్ట్ ఉంది, ఈ బాడీ మీద ఏమవుతున్నాను? సూడో ఫోర్స్ విల్ బి యాక్ట్స్ ఆన్ దిస్ ట్రక్ బై ది బ్లాక్ విచ్ ఇస్ must be equals to m into a. అరే సూడో ఫోర్స్ నేను ఈ బ్లాక్ ని జస్ట్ ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాయి. ఏదో ఒక రెండో బాడీ. ఈ రెండో బాడీ ఏం చేస్తుందన్న, ఈ ఫస్ట్ బాడీతో కలిసి మూవ్ అవుతున్నప్పుడు సూడో ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఎవరినన్నా స్మాల్ m అనేది ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రక్ మీద సూడో ఫోర్స్ అప్లై చేస్తుంది. సూడో ఫోర్స్ ఎంత అవుతుంది రాబచ్చి? MA అవుతుంది రాబచ్చి. అంటే ఈ MA దేనికి ఈక్వల్ అవుతుంది రాబచ్చి? నార్మల్ రియాక్షన్ కి ఈక్వల్ అవుతుంది రాబచ్చి.
the pseudo force will be acts on the truck by the small m, that is equals to normal reaction. ఏంట్రా ఈ బాడీ అనేది ముందుకు మూవ్ అవుతుందని అనుకో, ఈ బ్లాక్ ఏం చేస్తుందని అంటే ఈ ముందుకు మూవ్ అవుతున్నటువంటి ఈ బాడీ మీద ఒక ఇమాజినరీ ఫోర్స్ అనేది బ్యాక్వర్డ్స్ అప్లై చేస్తుంది. ఆ బ్యాక్వర్డ్స్ అప్లై చేసేటువంటి ఫోర్స్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే స్మాల్ ఎంఏకి ఈక్వల్ అవుతుంది. స్మాల్ ఎంఏకి ఈక్వల్ అవుతుంది. నార్మల్ ఫోర్స్ మస్ట్ బి ఈక్వల్స్ టు ఎంఏ. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంట్రా, ఇక్కడ మ్యూ ఎస్ ఇంటూ ఎంఏ ఇస్ ఈక్వల్స్ టు ఎంజి. అరే ఎంఎం క్యాన్సల్ రవచ్చు. The minimum acceleration of a block must be equals to z by mu s. Z by mu s. The acceleration of this block, minimum acceleration of a block H. Entra buchi g by mu s. ఈ ఫార్ములాని కూడా జాగ్రత్తగా గమనించండిరా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రా, చాలా ఇంపార్టెంట్ అన్న. ఇది జాగ్రత్తగా గమనించండి, చేయండి, ఖచ్చితంగా తీసుకోండి. తీసుకున్నారమ్మా? నెక్స్ట్ ఇంకొక చిన్న అప్లికేషన్ రావచ్చు. అదేం పెద్ద అప్లికేషన్ ఏం కాదు. ద క్రౌ ఏంటన్నా, ద ఇన్సెక్ట్ విచ్ ఇస్ క్రౌల్ అనే హెమిస్పెరికల్ బౌల్. అరే దీని మీద మనకి 2 or 3 times మనకి ఎంసెట్ లో వచ్చింది, జేఈ మెయిన్స్ లో వచ్చింది. చాలా ఇంపార్టెంట్ నాన్న, ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ అప్లికేషన్ చాలా ఇంపార్టెంట్. సరేనా? నెక్స్ట్ వచ్చేసి ఇంకొక అప్లికేషన్ చెప్తాను వచ్చి ఏంటది, అది ఇన్సెక్ట్ క్రాలింగ్ ద అయినే హెమిస్పెరికల్ బౌల్. ఒకసారి రబ్ చేస్తున్నారమ్మా, తీసుకోండి. ఏంటన్నా, ద ఇన్సెక్ట్ విచ్ ఇస్ crawl on a hemispherical bowl. This is the hemispherical bowl. Okay, Nana? Hemispherical bowl which having the radius r. Entra buchi radius r ఇది. అయితే ఇప్పుడు ఏమవుతుందిరా, ఈ బాటమ్ లో ఉన్నటువంటి సింపుల్ గా ఇక్కడ గమనించండి, ఇది బాటమ్ అని అనుకో, ఎగ్జాక్ట్ బాటమ్ ఇక్కడ తీసుకున్నాం కొంచెం. hemispherical bowl. Okay na, this is the hemispherical bowl. Okay na, insect ఎవరు రావచ్చు, ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది రావచ్చు. ఇన్సెక్ట్ ఒక చీమ అని అనుకోండి, ఏదో ఒకటి ఇక్కడ దాకా వెళ్తుంది. ఎక్కడ దాకా, మాక్సిమం హైట్ ఇక్కడ దాకా వెళ్తుంది. క్రాల్ ఇక్కడ దాకా వెళ్తుంది, మరలా తిరిగి వెనక్కి వచ్చేస్తుంది. మరలా ఇక్కడ దాకా వెళ్తుంది, మరలా వెనక్కి వచ్చేస్తుంది. క్రౌలింగ్ అనమాట. పైకి పోతుంది, వెనక్కి వచ్చేస్తుంది, పైకి పోతుంది, వెనక్కి వచ్చేస్తుంది. ఇలా క్రౌల్ చేస్తున్నాను అనమాట. క్రౌల్ చేస్తున్నప్పుడు ఇటువంటి ఈ సిచ్యువేషన్ ఏంటంటే మాక్సిమం హైట్ జస్ట్ ఇక్కడ నుండి కొంత వర్టికల్ హైట్ హెచ్ వరకు వెళ్ళింది అని అనుకుంటున్నారు. ఎంత హైట్కి వెళ్ళింది రాబోచ్చు, హెచ్ హైట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో గురించి మాట్లాడదాం రాబోచ్చు. ద ఎంజీ, ద weight of the insect which is in the downward direction. This is the mg which is in the downward direction. Okay, ఈ క్రౌల్ కు సంబంధించినటువంటి కాంటాక్ట్ సర్ఫేస్, అరే ఈ కాంటాక్ట్ సర్ఫేస్ ఇదే కదా కాంటాక్ట్ సర్ఫేస్. ఈ కాంటాక్ట్ సర్ఫేస్ పర్పెండిక్యులర్ గా, అరే తీసుకుంటారా, పర్పెండిక్యులర్ గా ఎవరు ఉంటారా, నార్మల్ రియాక్షన్ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో మనం మాట్లాడుకుంటారా నాన్న, ఇక్కడ చేసేటువంటి యాంగిల్ ఎంత వచ్చి మేబీ ఇక్కడ చూస్తుంటారా, ద యాంగిల్ మేడ్ బై ది ఇన్సెక్ట్ టు క్రౌల్ ఈస్ నథింగ్ బట్ థీటా. ఇది థీటా అయిందంటే ఇక్కడ కూడా ఎంత అవుతుందిరా, థీటా అవుతుంది. ఎంజీని మనం ఇక్కడ ఈ వెయిట్ కాంపోనెంట్ ని ఈ వెయిట్ ఫోర్స్ ని మనం 2 కాంపోనెంట్స్ గా సెగ్రిగేట్ చేద్దామన్న విత్ రెస్పెక్ట్ టు థీటా, దట్ ఈస్ ఎంజీ కాస్ థీటా అవుతుంది. ఇది ఏం లేదురా, ఎంజీ అనేది వెయిట్ ఫోర్స్ అనమాట. ఈ వెయిట్ ఫోర్స్ ని
2 కాంపోనెంట్స్ గా నేను రిజాల్వ్ చేసుకుంటున్నాను. యాడ్జసెంట్ ఆఫ్ థీటాకి ఏమో mg cos theta వస్తుంది. అదర్ దెన్ దట్ ఆఫ్ ఏమొస్తుంది అంటే mg sin theta వస్తుంది. mg sin theta వస్తుంది. ఈ సిచ్యువేషన్ లో అరే ఈ బాడీ మరలా మీన్ పొజిషన్ కి మరలా ఒరిజినల్ పొజిషన్ కి రావడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి ఇన్సెక్ట్ అనేది ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది దీనికి అపోజిట్ డైరెక్షన్ లో యాక్ట్ చేస్తుంది అన్న. ద ఫ్రిక్షనల్ ఫోర్స్ విచ్ ఇస్ యాక్ట్స్ ఇన్ దట్ అపోజిట్ డైరెక్షన్. అరే ఇక్కడికి వెళ్ళావు, ఇక్కడ నుండి నువ్వు కిందకి జారుతున్నావు, కిందకి వెనక్కి వచ్చేస్తున్నావు అని అంటే అర్థం ఏంటారా అన్న? డౌన్వర్డ్స్ మూవ్ అవుతున్నావు అంటే దీనికి అప్వర్డ్ డైరెక్షన్ ఎవరు ఉంటారా? ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది. ది ఫ్రిక్షనల్ ఫోర్స్ విచ్ ఇస్ డెవలప్స్ ఇన్ దట్ అప్వర్డ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ది మోషన్ ఆఫ్ ఇన్సెక్ట్. అరే ఈ మోషన్ ఆఫ్ ఇన్సెక్ట్ ఏమో డౌన్వర్డ్స్ మూవ్ అవుతుంది. ఆ సిచ్యువేషన్ లో ఫ్రిక్షన్ అనేది అప్వర్డ్ డైరెక్షన్ లో డెవలప్ అవుతుంది. అది ఎఫ్కే రావచ్చు. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటారా నాన్న? నాకేమొస్తుంది? ద హైట్ మస్ట్ బి ఈక్వల్స్ టు ఇది థీటారా, ఇదేమో ఆర్, ఇదేమో ఇది కొంచెం ఏమవుతుంది అంటే ఆర్ మైనస్ హెచ్ అవుతుంది రావచ్చు. ఇదేమో ఆర్ అవుతుంది. ఇక్కడ థీటా తీసుకుంటే కాస్ థీటా ఇస్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏమొస్తుంది? కాస్ థీటా ఇస్ ఈక్వల్స్ టు ఆపోజిట్ అడ్జసెంట్ బై హైపాట్నిస్. అరే బుచ్చి యాడ్జసెంట్ సైడ్ థీటాకి యాడ్జసెంట్ సైడ్ ఎవరు? ఆర్ మైనస్ హెచ్ అంటే ఆర్ మైనస్ హెచ్ డివైడెడ్ బై హైపాట్నిస్ ఎవర్రా? ఆర్ ఇస్ ఈక్వల్స్ టు కాస్ థీటా. ఆర్ ఇంటూ కాస్ థీటా ఇస్ ఈక్వల్స్ టు ఆర్ మైనస్ హెచ్. అంటే ఇప్పుడు ఎంత వస్తుంది బుజ్జి? హెచ్ నీటి తీసుకుంటారంటే ఆర్ మైనస్ కాస్ థీటా నీటి తీసుకుంటాం. హెచ్ ఇస్ ఈక్వల్స్ టు ఆర్ మైనస్ ఆర్ కాస్ థీటా. ఇక్కడ హెచ్ అని అంటే ఏంటి రాబుజీ? ది వర్టికల్ హైట్ క్రాల్ బై ది ఇన్సెక్టర్. హెచ్ ఇస్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. 1 మైనస్ కాస్ థీటా. హెచ్ మీన్స్ వాట్ ఇస్ దిస్? మై హెచ్ మీన్స్ height crawl by insect. That is how much? That is h is equals to r into 1 minus cos theta. అరే ఇక్కడ మనకి ఒక విషయం ఏంటంటే h is equals to r into 1 minus 1 by root over mu square plus 1. అరే మ్యూ వాల్యూ ఇచ్చాడని అనుకోరా, డైరెక్ట్ గా ఇది రాసుకోవచ్చు. h is equals to r into 1 minus 1 by mu square plus 1. That is the what is this man? Height traveled by insect in a hemispherical bowl. Hemispherical bowl లో ఆ ఇన్సెక్ట్ అనేది ఎంత వర్టికల్ హైట్ ని క్రాల్ చేసింది అని నేను చెప్పేసి ఫైండ్ అవుట్ చేస్తాను. ఎంత ఫైండ్ అవుట్ చేసింది అది? 1 ఏంటన్నా స్మాల్ ఆర్ ఇంటూ స్మాల్ ఆర్ మీన్స్ రేడియస్ ఆఫ్ ద పర్టికులర్ హెమిస్పియర్ ఉన్నటువంటి రేడియస్ రా ఇది. ఆర్ మీన్స్ ద రేడియస్ ఆఫ్ హెమిస్పియర్. హెచ్ ఇస్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ 1 మైనస్ 1 బై రూట్ ఓవర్ మ్యూ స్క్వేర్ ప్లస్ 1. దట్ ఈస్ ద అప్లికేషన్. నెక్స్ట్ అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిందిరా. ఇది ఇంకొక అప్లికేషన్ చెప్తాను. అప్లికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ రా. ఏ బ్లాక్ విచ్ ఇస్ ప్రొజెక్టెడ్ అప్ ఆన్ ఏ ఇంక్లైన్డ్ ప్లేన్. ఇంక్లైన్డ్ ప్లేన్ కి ఏం చేస్తున్నట్రా నా? అప్వర్డ్ డైరెక్షన్ లో నేను ఒక బ్లాక్ ని ఏం చేస్తున్నారా? వర్టికల్ డైరెక్షన్ లో పుష్ చేస్తున్నాను. పుష్ చేస్తుంటే పరిస్థితి ఏంటి ఒకసారి చూడండి. ఇది రబ్ చేస్తున్నారు. Block projected upwards. What is this now? The block is slides upwards. Upwards తీసుకున్నావా? డౌన్వర్డ్స్ తీసుకున్నావా? అప్వర్డ్స్ తీసుకున్నావా? డౌన్వర్డ్స్ తీసుకున్నావా? ఈ విషయం మాట్లాడండి. డౌన్వర్డ్స్ మీరు చేయాలి, అప్వర్డ్స్ నేను చేస్తే ఏదో ఒకటి మాత్రమే చెప్తాను. బాడీ ప్రొజెక్టెడ్ అప్ ఆన్ ఏ రఫ్ ఇంక్లైన్డ్ ప్లేన్. డౌన్ అయినా తీసుకోవచ్చు బుజ్జి, ఏం కాదు. డౌన్ తీసుకున్నాను అనుకో అవుతుంది. బ్లాక్ ఈజ్ స్లైడ్స్ డౌన్ ఆన్ ఏ ఇంక్లైన్డ్ ప్లేన్. డౌన్ తీసుకుని చేయండి. డౌన్ ఆన్ ఏ ఇంక్లైన్డ్ ప్లేన్.
ఏంట్రా బుజ్జి? The block which is sliced down on a inclined plane. ఏంట్రా అన్న? ఇదేదో inclined plane అట. inclined plane అట. దీనికి యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అంటారా బుజ్జి? థీటా అట. అయితే ఈ ఇంక్లైన్డ్ ప్లేన్ మీద నుండి నేనేం చేస్తున్నాను ఒక బ్లాక్ ని తీసుకున్నాను, బ్లాక్ ని తీసుకున్నాను టాప్ దగ్గర. దాన్ని ఏం చేస్తున్నాను డౌన్వర్డ్స్ మూవ్ చేస్తున్నానట. ఓకే, డౌన్వర్డ్స్ స్లైడ్ చేస్తున్నానట విత్ అన్ యాక్సలరేషన్ ఆఫ్ ఏ బ్లాక్ ఇస్ స్లైడ్స్ డౌన్ ఆన్ ఏ ఇంక్లైన్డ్ ప్లేన్ విత్ అన్ యాక్సలరేషన్ ఆఫ్ ఏ అనేటువంటి యాక్సలరేషన్ తో ఏం చూస్తున్నానన్నా ఈ బ్లాక్ అనేది డౌన్వర్డ్స్ మూవ్ అవుతుందట. డౌన్వర్డ్స్ మూవ్ అయితే పరిస్థితి ఏంటి? ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటాం? యాక్సలరేషన్ ఆఫ్ బ్లాక్ ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం చూడండి. mg which is in the downward direction, this is the mg and this is equals to ఇది థీటా అయిందంటే ఇది థీటా అవుతుంది, ఇది mg cos థీటా, ఇదేమో నార్మల్ రియాక్షన్ రవచ్చు. అయితే ఇటువైపు డౌన్వర్డ్స్ యాక్ట్ చేస్తున్నటువంటి ఇంకో ఫోర్స్ ఏంటి రవచ్చు? అది mg sin థీటా, mg sin థీటా. ఇంతవరకు క్లియర్. మరి యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఏంటి? మరి ఈ బాడీ డౌన్వర్డ్స్ మూవ్ అవుతుంది అయితే పరిస్థితి ఏంటి? ఇదేమవుతుందన్న ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ లో మనకి డెవలప్ అవుతుంది. ఏంటన్నా బ్లాక్ అనేది డౌన్వర్డ్స్ మూవ్ అవుతుంది. మరి ఇది రఫ్ ఇంక్లైన్డ్ ప్లేన్ కదా, ఇది రఫ్ ఇంక్లైన్డ్ ప్లేన్ కదా రాబుచ్చి? రఫ్ ఇంక్లైన్డ్ ప్లేన్, ఇంక్లైన్డ్ ప్లేన్. ఈ రఫ్ ఇంక్లైన్డ్ ప్లేన్ మీద ఏమవుతుంది రాబుచ్చి? ఈ బ్లాక్ డౌన్వర్డ్స్ మూవ్ అవుతుంటే అప్వర్డ్స్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. ఇప్పుడు నెట్ ఫోర్స్ ఫార్ములా ఏంట్రా? నెట్ ఫోర్స్ ఎంత బుజ్జి? నెట్ ఫోర్స్ మస్ట్ బి ఈక్వల్స్ టు F net is equals to mg sin theta minus mg sin theta అంటే డౌన్వర్డ్ ఫోర్స్, mg sin theta minus ఫ్రిక్షనల్ ఫోర్స్ Fk. ఓకే, ఇక్కడ F net is equals to m into a is equals to mg sin theta minus frictional force. Frictional force మన దగ్గర ఉన్నటువంటి ఫార్ములా ఏంట్రా? ఫ్రిక్షనల్ ఫోర్స్ Fk is equals to mu into n, mu k into n. Fk is equals to mu k. What is the mu k? Mu k, coefficient of friction in between the block and the inclined plane. Fk is equals to mu k into n means normal reaction. Normal reaction. N means normal reaction. Normal reaction which is balanced by the mg cos theta. Mg cos theta. That is mg cos theta. Rasan mg cos theta. Fk is equals to mu k into mg cos theta. ఈ వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే రాబుచ్చి m into a is equals to ఇది ఫస్ట్ ఈక్వేషన్ కదా. Substitute Fk value in this first equation, ma into mg sin theta minus Fk is nothing but what is the Fk rabuji? Fk means mu k into mg into cos theta. m ni both sides common చేసేయండి. Acceleration is equals to g sin theta minus mu k cos theta. The acceleration, what is this now? Simply we have to write that the acceleration of a block on inclined plane when it is moves in that downward direction. A block అనేది ఆ inclined plane మీద downward direction లో మూవ్ అవుతున్నప్పుడు దానికి ఉన్నటువంటి యాక్సలరేషన్ ఫార్ములా ఎంత రాబుచ్చి? A is equals to g sin theta minus mu k cos theta. ఆ విషయం రాసుకుంటారు బుజ్జి, అయిపోతుంది. A is equals to g sin theta minus mu k cos theta. చాలా ఇంపార్టెంట్ రా ఇది. సరే యాక్సలరేషన్ వచ్చేసింది. సరే యాక్సలరేషన్ వచ్చేసింది కదా, మరి ఇక్కడ కొన్ని కండిషన్స్ కూడా మాట్లాడదాం. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది బ్లాక్ ఆన్ ఇంక్లైన్డ్ ప్లేన్. ఇంక్లైన్డ్ ప్లేన్ మీద, ఈ ఇంక్లైన్డ్ ప్లేన్ మీద ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఈ బ్లాక్ అనేది నాకు కావాలి. ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం రా బుజ్జి? ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం? ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది బ్లాక్ ఆన్ ఇంక్లైన్డ్ ప్లేన్. ఎంత డిస్టెన్స్ ఎంత రా బుజ్జి? వాట్ ఈస్ ద డిస్టెన్స్? s is equals to u square by ఎంత వస్తుందిరా నాన్న? v square minus u square. Simply v square minus u square is equals to 2as. అంటే ఏంట్రా? u means initial velocity. Initial velocity means 0. That is v square minus 0 is equals to 2 into
acceleration into s. The travel, what is this now? Simply we have to write that s is equals to v square by 2a. v square by 2a అంటే v square by 2a అంటాను కదరా. v square by 2a అంటే ఇప్పుడు ఎంత వస్తుందిరా? s is equals to v square by 2 into what is this ma? ఎంత వస్తుందిరా బుజ్జి? 2 into ఫార్ములా ఏంద్రా? a is nothing but g into sin theta. ఇక్కడ కూడా g వస్తుందిరా బుజ్జి. అంటే కామన్ తీసేసుకోండి. ఇక్కడ రెండిట్లో కామన్ తీసేసుకుంటే g ని కామన్ తీసేసి రాసేసుకోండి. g into sin theta minus mu k cos theta వస్తుందిరా బుజ్జి. అరే కామన్ గా రెండింటికి ఉంటుందని అనమాట ఇది. అరే చూడరా ఇది కామన్ తీసేసేయండి. స్మాల్ g ని కామన్ తీసేసి sin theta minus mu k cos theta. This is the answer. S means the distance traveled by the block on inclined plane is s is equals to v square by 2 into g into 2g అని రాసేసుకోండి. 2 into g into 2g into sin theta minus mu k cos theta. చాలా జాగ్రత్తగా గమనించుకోండి. The distance traveled by the body the distance traveled by the block on an inclined plane is s is equals to v square by 2c into what is this one? Sin theta minus mu k cos theta. Okay రా బుచ్చి. v square ఫార్ములా ఎంత రా బుచ్చి? రూట్ ఓవర్ ఎంత వస్తుంది రా బుచ్చి? రూట్ ఓవర్ 2gh వస్తుంది. The velocity of that block at reaching the ground is nothing but v is equals to root over 2gh వస్తుంది. No problem. ఇది తీసుకోండమ్మా ఒకసారి. తీసుకున్నారా? తీసుకోండమ్మా. తీసుకుంటే మీకు ఇంకా రిమైనింగ్ కంప్లీట్ చేద్దాం. ఓకే రా నాన్న. రఫ్ చేస్తున్నారా ఒకసారి? నెక్స్ట్ మనం ఈ ఫ్రాక్షన్ మీద ఇప్పటిదాకా మనం 2 వీడియోస్ కూడా ఫార్ములాస్, అప్లికేషన్స్, అసలు ఫ్రాక్షన్ అంటే ఏంటి, అది ఏ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది, దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయి ఏంటి, అప్లికేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి, ప్రతి ఒక్కటి మాట్లాడుకున్నాం రబచ్చి. ఈ తర్వాత ఏం చేద్దామనంటే ఆ ఫ్రాక్షన్ మీద మనం ఒక ప్రాబ్లమ్స్ చేద్దాం అన్న. ఒక ప్రీవియస్ ఇయర్స్లో ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఏంటి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి వాటిని ఒక్కసారి చేసేద్దాం రా, అయిపోతుంది. ఇంకో నెక్స్ట్ వీడియోలో అదొక్కటే కంప్లీట్ చేద్దాం రా. ఓకేనా? ఓకేమ్మా. అరే బుజ్జి జాగ్రత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి రా బుజ్జి. ఓకే అమ్మా, బాయ్.